తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మనకు 7 రహదారులు ఉన్నాయి నేషనల్ హైవేస్. ఒకవైపు ఏమో వరంగల్ హైదరాబాద్ భూపాలపట్నం నుంచి వెళ్తుంది, ఒకటేమో మంచిర్యాల వైపు నుంచి వెళ్ళి మనకు నాగ్పూర్ వైపు వెళ్తుంది, ఒకటి విజయవాడకు వెళ్తుంది, ఒకటి బెంగళూరుకి వెళ్తుంది, ఒకటి బాంబేకి వెళ్తుంది. ఇలా 7 ఉన్నాయి. అంటే ఈ సమయంలోనే మనం ఏదైతే చూసుకుంటూ పోతున్నామో ప్రస్తుతం ఏదైతే మనం ఉదాహరణకు మన దగ్గరలో ఉన్న యాదగిరిగుట్ట సంబంధించిన ఒక హైవేని చూసుకుంటే నేషనల్ హైవే నెంబర్ 163 మనం మీద వెళ్తే అంటే ఒక మైళ్ళ కొద్దీ మనం శుక్ర శని ఆదివారాలలో మనం చూస్తే వందల కొద్ది వెహికల్స్ అక్కడ రోడ్ల మీద నిలబడి ఉంటాయి. టోల్ ట్యాక్స్ సంబంధించింది వాళ్ళు సరైన సౌకర్యాలు లేవు, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారో అనేక మార్లు మనం దాని మీద పెద్ద స్టోరీస్ కూడా చేశాము. వారి స్పందన కూడా కరువైందని చెప్పారు. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దాని ద్వారా మాత్రం మరో 2 రోజుల్లో మాత్రము వాహనదారుల మీద మాత్రం భారీ నష్టం పడడానికి. ఎందుకంటే టోల్ గేట్ల దగ్గర వచ్చేసి ట్యాక్స్ పేడ్ వాహనాలు, ఓన్ పేడ్ వాహనాలు వచ్చేస్తే వైట్ పేట్ ఉంది, ట్యాక్స్ పేడ్ ఎల్లో పేట్ వాహనాలు ఉంటాయి. ఈ ట్యాక్స్ పేడ్ వాహనాలకు సంబంధించిన వాళ్ళ మీద పెను భార పడుతున్నవచ్చు. గతంలో చూసుకుంటే 60 రూపాయలు రేటు ఉంటాయి. ఈ 3 టోల్ గేట్ల దగ్గర ఎల్లో ప్లేట్ వాహనం వెళ్తే గతంలో చూసుకుంటే వరంగల్ టు హైదరాబాద్ వెళ్ళడానికి ఒక వాహనం మీద సింగిల్ గా వెళ్తే 60 రూపీస్ పడేది, అప్ అండ్ డౌన్ మాత్రం 110 రూపీస్ పడేది. కానీ ఈ టోల్ గేట్ ఛార్జీలు పెరిగిన మాత్రము సింగిల్ గా వెళ్తే 80 రూపీస్, అప్ అండ్ డౌన్ వచ్చేసి మినిమం 145 రూపీస్ పడుతుంది. ఇలా పడడం ద్వారా ఒక వాహనం దారిన కదా సాధారణ పనులకు ఎల్లో ప్లేట్ అంటే ట్యాక్స్ పే చెందిన వాళ్ళు వీళ్ళ జీవనం అంటే వాహనం నడుపుకుంటూ జీవనం కొనసాగించే పరిస్థితి మిగిలింది. అది ట్యాక్సీ అంటే కార్లు కావచ్చు, 7 సీటర్ బండ్లు కావచ్చు, 21 సీటర్ బండ్లు కావచ్చు. అంతేకాకుండా గూడ్స్ వాహనాలు సైతం కొన్ని ఉంటాయి. వీళ్ళు కూడా దినచర్య ట్రాన్స్పోర్ట్ చేసుకుని జీవనం కొనసాగించే వాళ్ళు. వీరి మీద కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యలో పెంచిన టోల్ గేట్ల ద్వారా మాత్రం వీరికి సాధారణ పౌరుల మీద పెను భారపడతారు కూర్చో వీరు చెప్తూనే ఉన్నారు, మేము కొంతమందికి న్యాయం చేస్తున్నాము, కొంతమందికి మీద లాభం జరిగే అవకాశం చెప్తారు. కానీ వీళ్ళు చేసే దాంట్లో లాభం వచ్చేసి 100కు 10% కూడా లేదు, 90% మాత్రం భారం పడుతుంది. అది కూడా నేషనల్ హైవే మీద వెళ్లే వాహనాల పరిశీలించుకుంటే మాత్రం ఇప్పుడు చాలా విపర్యపడే అవకాశం ఉంది. ఒక వాహనం మనం కొనుగోలు చేస్తున్నామంటే ఆ బండికి సంబంధించి కొత్త వాహనం ధర మన రిజిస్ట్రేషన్ సహా దానికి టోల్ గేట్ సంబంధించి దానికి ఏమేమి ఉన్న లాభాలు పూర్తిగా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టే మనం వాహనం బయట తీసుకుంటాము. అటువంటి మొత్తం రోడ్ ట్యాక్స్ కట్టిన తర్వాత వాహనం బయటకు సంవత్సరం ఒకసారికో 2 సంవత్సరాలు ప్రభుత్వాలు మారే కొద్ది కొత్త టోల్ గేట్ రేట్లు పెంచడం ద్వారా సాధారణ పనులు పెనుభార పనులు కోసం ఇప్పుడు ఒకటే చూసుకోవచ్చు. హైదరాబాద్ టు నల్గొండ విజయవాడ వెళ్ళే హైవే దారిలో నల్గొండ టోల్ గేట్ ఉంది. అక్కడ సంక్రాంతి కానీ దసరా కానీ ఏదైనా పండుగ వచ్చిందంటే సుమారు 2-3 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయితేనే ఉంటుంది, వాహనాలు అలాగే ఉంటాయి. ఒకటే మనకు బయట చూసాం, ఒకటి నితిన్ గడ్కరీ మాట్లాడే బయట ఢిల్లీ నుంచి వెళ్ళి వేరే ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఒక గతంలో మినిమం 6 గంటల సమయం ఉండేది, కానీ ఇప్పుడు 4 గంటలు పోతున్నాము అని చెప్తున్నారు. కానీ వీళ్ళు బాగానే ఉంది, ఓకే ట్రాన్స్పోర్ట్ వెళ్ళే విధానంలో తొందరగా వెళ్ళే సులువుగా బాగానే ఉంటున్నారు. కానీ చేసే పనులు నాగరికంగా ఉంటున్నాయి. ఇప్పుడు ఒక సంస్థకు అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ సంస్థకు కొన్ని ఇయర్స్ లిమిట్ ఉంటుంది, సుమారు 5 సంవత్సరాల 10 సంవత్సరాల వాళ్ళు చేసే హైవే పనులలో పూర్తి సామర్థ్యంగా పనిచేయాలి, క్వాలిటీ క్వాంటిటీ 2 ఉండాలి. అలా అయితే బాగుంటుంది. కానీ ఏం చేస్తున్నట్టే తొందరగా పనులు చేస్తున్న మాత్రం క్వాలిటీ లేకుండా క్వాంటిటీ లేకుండా ఏదో వేస్తున్నాం అనే విధంగా వేస్తుంది తప్ప క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కానీ క్వాంటిటీ కంట్రోల్ వాళ్ళు వచ్చేసి ఆ రోడ్డు మరమ్మతులు చూసిన దాఖలు లేవు. ఇప్పుడు ఎగ్జామ్ చూసుకోవచ్చు, మేడారం మహాజాతర వస్తుందని చెప్పి వరంగల్ టు మేడారం వరకు నేషనల్ హైవే ఒకటి పెట్టడం జరిగింది, మధ్యలో జవహర్ దగ్గర టోల్ గేట్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మేడారం మహాజాతర అయిపోయి సంవత్సర కాలం అవుతుంది, 2 సంవత్సరాల పనులు ప్రారంభించారు. చేసిన పనులు 75%, కానీ సంవత్సర కాలంలోనే సుమారు 20-30 ప్రాంతాలలో మొత్తం గుంతలు పడిపోయాయి. సో హైవే మీద ఎవరైనా ప్రయాణికులు వెహికల్ వెళ్ళేటప్పుడు నేషనల్ హైవే కదా 163 హైవే కదా నేను స్పీడ్ గా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. కానీ రాత్రి పూట కొత్తగా వచ్చే వ్యక్తి ఎవరైనా ఈ మార్గంలో వెళ్తే ఖచ్చితంగా ప్రమాదానికి గురవి ప్రాణాలు కోల్పేస్తారు కదా ఎందుకు చూసాము. మరి ఇంత జరుగుతున్నా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఇటువంటి నాసిరిగా పనిచేసే వాళ్ళను ఎందుకు బ్లాక్ లిస్ట్ పెట్టండి అంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చేసి 3 పర్యాలుగా అదే కొనసాగుతుంది. అంటే సుమారు 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, 11 సంవత్సరాలు కొనసాగుతారు. మరి 10 సంవత్సరాల కాలంలో నేషనల్ హైవే వాళ్ళు ఎన్నో పనులు చేశారు. మరి ఇటువంటి పనులలో కొన్ని ప్రాజెక్టులు కూలిపోయాయి, కొన్ని వంతెనలు కూలిపోయాయి, కొన్ని బ్రిడ్జిలు కూలిపోయాయి. మరి ఇది జరిగిన సంఘటన ద్వారా ఒక్కసారైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక్కసారైనా వాళ్ళు ఎందుకు బ్లాక్ లిస్ట్ పెట్టలేదు? చూస్తాము మళ్ళీ పనులు నిర్మాణం చేయిస్తూ ఉంటాం తప్ప వాళ్ళ బ్లాక్ లిస్ట్ పెట్టడం కారణం ఏంటి? ఇటువంటి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళ బ్లాక్ లిస్ట్ పెట్టేసి ఎక్కడ ఈ టోల్ గేట్లు జరుగుతున్నాయో దాంట్లో సాధారణ పనులకు పెనుభారం పడకుండా చూస్తే బాగుంది అనుకోవచ్చు. సుధాకర్, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే మీరు ఏదైతే ఉన్నదో 163 నేషనల్ హైవే నెంబర్ 163 మనం అనుకుందాం. 163లో బీబీ నగర్ వద్ద ఒక టోల్ ప్లాజా ఉంది. అది కేవలం సిటీ నుంచి వెళ్ళి 40 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఒకవేళ మనం చూసినట్టయితే మనం ఎక్కడ సిటీ సెంటర్ మనకు సంబంధించిన ఇప్పుడు బొడ్డురాయ్ ఎక్కడ ఉంది మనకు హైదరాబాద్ సిటీది అంటే మనం అనుకోవచ్చు బొడ్డురాయ్ అనేది మనకు ఇమ్లీవన్ దగ్గర ఉంది.
ఆ నుంచి అక్కడ మనం చూసుకున్నట్టయితే అయితే మనం ఒకవేళ కనుక దాన్ని క్యాల్కులేట్ చేస్తే అది బొడ్రాయి కన్నా 60 కిలోమీటర్ల కన్నా దాటి ఉన్నది. ఒక బీబీనగర్లో ఒక టోల్ ప్లాజా ఉంటే రఘునాథ్పల్లి ఘన్పూర్ మధ్యలో ఒక టోల్ ప్లాజా ఉంది. మరి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత హనంకొండ అయితే హనంకొండ దాటిన ఏదైతే ఇప్పుడు కొత్త కట్టిన బైపాస్ ఎక్కడ ఉన్నదో హనంకొండ హుజూరాబాద్ కరీంనగర్ హైవే వద్ద అక్కడ ఒక టోల్ ప్లాజా ఉంది. మరి అటు నుంచి వెళ్ళి ఇంకా కొంచెం ముందు వెళ్ళినంతగా ములుగు వద్ద ఇంకొక టోల్ ప్లాజా ఉంది. ఇలాంటిగా కేవలం ఇక 240 కిలోమీటర్ల ప్రయాణం హైదరాబాద్ నుంచి వెళ్ళి ఏటూ నాగారం వెళ్ళండి అంటే 240 కిలోమీటర్ల ప్రయాణంలోనే మనము దర్దాపుగా 6 నుంచి వెళ్ళి 7 టోల్ ప్లాజాలు మనం దాటి వెళ్ళవలసి 6 నేను అనుకున్నామైతే 6 టోల్ ప్లాజాలు మనం దాటవలసింది. 6లలో మనం దాటవలస్తే ప్రతి చోట మనం 150 నుంచి వెళ్ళి 190 వరకు మనం టోల్ ప్లాజా చెల్లిస్తున్నాం. కానీ సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రం. మీరు చెప్తున్నట్టుగా దర్దాపుగా మనం గత సంవత్సరం ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన వెళ్ళేటప్పుడు కూడా మనం ఒక దాని మీద ఒక పెద్ద స్టోరీ చేశాము. ఎంత నాసి రకమైన రోడ్లు వేశారు, ఎంత దరిద్రంగా ఉన్నది. దీని మీద మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సీతక్క కూడా మాట్లాడుకుంటూ ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికల్లా పూర్తి చేస్తామని చెప్పారు. ఆ సంవత్సరం చేసిన ఇప్పుడు చూసినా కూడా ఇంకా దారుణంగానే రోడ్లు అయ్యాయి. కానీ దాన్ని ఎక్కడ కూడా మంచి చేసే ఎక్కడ కూడా కనబడతలేదు మనకు. అది ఆ విషయంపై ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మంత్రులు ఉన్నారో అక్కడ ప్రజలు ఉన్నారో అక్కడ రోడ్డు ఆర్టీ అధికారులు ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు? ఒకటే చూసుకోవచ్చు. ఇప్పుడు మనం హైదరాబాద్ టు ఏటూరు నాగారం వెళ్ళాలంటే 240 కిలోమీటర్స్ 6 టోల్ గేట్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఈ నేల మేరకు 60 కిలోమీటర్ల ప్రాంతాలకు వచ్చేసి టోల్ గేట్ పెట్టాలని చెప్పడం జరిగింది. మరి 6 టోల్ గేట్లు ఉన్నాయంటే 6 నాళ్ళు ఎంత ఉంటుంది? 6 36 అంటే 360 కిలోమీటర్స్ డిస్టెన్స్ దాటాలి. కానీ 240, 250 డిస్టెన్స్ లోనే 6 టోల్ గేట్లు పెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సజెషన్ పరంగా 60 కిలోమీటర్లకు ఉండాలి కదా. కానీ చూసుకుంటే సుమారు 40 to 45 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే టోల్ గేట్ పెట్టడం జరిగింది. అంటే సాధారణ పౌరులకు ఒక టోల్ గేట్ కు సంబంధించిన మినిమం 80 నుంచి 100 రూపాయల టోల్ గేట్ కు సంబంధించిన డబ్బులు కట్టాల్సింది అది సాధారణ పౌరులు భారం పడ్డట్టే. ఇంకోటి చూసుకోవచ్చు. ఇప్పుడు రఘునాథ్పల్లి ఒకటి, అటు యాదాద్రి ఒకటి, దాని తర్వాత ఇక్కడ కోమటిపల్లి దగ్గర ఒకటి, జవహర్ నగర్ ఒకటి, పక్కన అవతల అంటే ఎక్కడ చూసుకున్నా టోల్ గేట్ లో పెట్టుకుంటూ పోవడము చేసే పనులు నాశనం పనులు. ఇంకొస్తే టోల్ గేట్ పెట్టిన ద్వారా వాహనదారునికి సంబంధించిన వాహనంకు డీజిల్ అయిపోయి పంచర్ అయినా ఏమైనా జరిగినా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కేటాయిస్తారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించిన తర్వాత వారికి ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన రికవరీ వెహికల్ వచ్చేసి ఆ బండిని రికవరీ అంటే టోల్ చేసుకొని ఆ టోల్ గేట్ ఎక్కడ ఉందో సదరు ప్రాంతాన్ని తీసుకెళ్లాలి. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడ ఏం జరిగినా ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే కూడా ఎవరు స్పందించడం లేదు. రెండోది ఇదే టోల్ గేట్ దగ్గర టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి, మహిళలు ఎవరైనా వచ్చిన తరపుడు ఆడ కూర్చుని విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేయాలి. ఇటువంటిది ఖచ్చితంగా గైడెన్స్ లో ఉంటాయి. కానీ ఈ టోల్ ప్లాజా సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్లాజాలు అక్కడ ఇవన్నీ మాత్రం పట్టించుకోవడం లేదు. ఒకటే సాధారణ పౌరులు వెహికల్ వెళ్ళిందంటే టోల్ గేట్ లో ఫాస్ట్ కార్లు అమ్ముంటాయా, కట్టయ్యాయా, పంపించామా అంతే ఉంటారు. గతంలో ఇదే ఫాస్ట్ కార్ రాకముందు మనీ చేసుకుని వెహికల్ పంపించేవాళ్ళు. సో ఇప్పుడు సుమారు 6 లేన్ హైవే ఉందనుకోండి, దాంట్లో ఇటు ఒకటి అటు ఒకటి అంటే లెఫ్ట్ వెళ్ళేసారి ఒకటి, రిటర్న్ కంబైన్ ఒకటి, ఒక్కొక్కటి వచ్చేసి ఖచ్చితంగా మనీకి సంబంధించిన టోల్ గేట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని కాకుండా ఓన్లీ ఫాస్ట్ టాగ్ ఉపయోగిస్తారు. అక్కడ కూడా గతంలో ఒకటే చెప్పడం జరిగింది, 10 నుంచి 15 సెకండ్ల వరకు ఒక వాహనం టోల్ గేట్ ముందు ఉంటే ఖచ్చితంగా రుసుము చేయకుండానే అతను డబ్బులు కట్టకుండా బయటికి వెళ్ళిపోవాలని చెప్పి జీవో వస్తున్నాయి. కానీ అక్కడ ఏమవుతుంటే సుమారు 3 నిమిషాలు 4 నిమిషాలు స్టే చేసినా ఖచ్చితంగా ఆ ఫాస్ట్ కార్ నుంచి అమౌంట్ కట్టిన తర్వాత బండి పంపిస్తున్నారు. మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాకు తెలిసిన అన్న కూడా ఆ ఫాస్ట్ కి సంబంధించిన వాళ్ళందరూ సాధారణ పౌరుల మీద తిరుగుబడి చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా మాత్రము పక్కన ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, వరంగల్ ఉంది. వరంగల్ టు హైదరాబాద్ వస్తుంటే మొత్తం 3 టోల్ గేట్లు వస్తున్నాయి. ఈ టోల్ గేట్ జరిగిన తర్వాత ఎవరైనా కంప్లైంట్ అవుతుంది జిల్లా మినిస్టర్ కలెక్టర్ ఫిర్యాదు ఇచ్చినా అదే కలెక్టర్ చెప్పినా కూడా ఆ టోల్ కు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. అంటే ఎందుకు నిర్లక్ష్యము చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటారు కదా, చేసే పనుల క్వాలిటీ లేనప్పుడు ఆ మార్గాలు అవసరమా, ఈ టోల్ గేట్లు అవసరమా, ఈ వంతెనలు అవసరమా, ఈ ఫ్లైఓవర్లు అవసరమా? ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ట్రాఫిక్ ను నియంత్రించడానికి వస్తే మాత్రమే ఈ అవుటర్ రింగ్ రోడ్లు కానీ ఈ నేషనల్ హైవే అతడి వాళ్ళు కానీ రోడ్లు మరమ్మతు చేయడము, కొత్త రోడ్లు ఏర్పాటు జరుగుతాయి. మరి ఈ చేసే దాంట్లో లాభం లేనప్పుడు ఇవన్నీ ఎంత అవసరమా అనే ధోరణి చూసుకోవచ్చు. రైట్. ఇంకొక విషయం మీద సుధాకర్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ టోల్ రుసుము పెంచడం ద్వారా ఏదైతే ఇప్పుడు టోల్ రుసుము పెంచారో దీని ద్వారా ఈ ఏదైతే కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి, మనం ప్రత్యేకంగా చూస్తే ఏదైతే కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయో కమర్షియల్ వెహికల్ ముఖ్యంగా మనకు వరంగల్ హైదరాబాద్ ఏదైతే ఎటునాగారం రహదారి ఉన్నదో భూపాలపట్నం
నేషనల్ హైవే నెంబర్ 163 దాని మీద మ్యాక్సిమం ఏదైతే ఉన్నదో ఇసుక రాలీలనే అక్కడి నుంచి వెళ్ళి మనకు వస్తాయి. అలాగే విజయవాడ నుంచి వెళ్ళి కూడా ఇసుక రాలీలు వస్తాయి. ఇటు నుంచి వెళ్ళి మనం కర్నూలు నుంచి వెళ్ళి కూడా ఇసుక లారీలు వస్తాయి, ఇటు కరీంనగర్ నుంచి వెళ్ళి. కానీ అందులో ప్రధానంగా మనకు ఇసుక ఏదైతే వస్తుందో అది కేవలం నేటు నాగారం నుంచెలే వస్తాయి. అయితే దీని ద్వారా కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్కు సంబంధించిన ఇసుకే లారీల మీద భారం పడడంతో ఇంకా ఏదైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ శాండ్ ఉందో దాని మీద బాగా పెంచే అవకాశం కూడా ఉన్నాయి కదా. దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒకటే చూసుకోవచ్చు, వాస్తవం మీరు చెప్పింది. గతంలో ఇదే ఎన్హెచ్ఐ కాకుండా తాడవాయి నుంచి అంటే పస్రా నుంచి మొదలు పెట్టుకుంటే ఏటూ నారా వరకు అంటే అభయారణ్యం. ఈ అభయారణ్యంలో అటవీ శాఖకు సంబంధించిన వాళ్ళ సైతం పురుగులు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది కొత్త వింతొచ్చింది. వీళ్ళు ఏం చేస్తారంటే అడవిలో మీ వాహనం ప్రయాణిస్తున్నారు, మీ ఫారెస్ట్ నుంచి మీ వాహనం బయటకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు టోల్ కట్టాలి. గతంలో ఫారెస్ట్ వాళ్ళు చెక్ పోస్ట్ పెట్టేసి వాళ్ళకు రిసీట్ ఇచ్చేది. ఇప్పుడు అలా లేదు. ఆ వెహికల్ కు పాస్ ఉంటుందో ఆటోమేటిక్ వెహికల్ రాగానే అమౌంట్ కట్ అయిపోతుంది. అది కూడా సాధారణ పౌరునికి భారం అయిపోతుంది. అది కారు కానీ ఇసుక లారీలు కానీ ఎల్లో ప్లేట్ కు సంబంధించిన వాళ్ళు ఏ వాహనం వేస్తే అడవి మార్గంలో ప్రయాణిస్తే దాని కూడా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న ప్రభుత్వాలు చేయడం దరిద్రంగా అనుకోవచ్చు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కిందకి వస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ అంటే మొత్తం వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ కింద చూసేదనక ఆల్రెడీ మనం ఎక్కడ చూసినా కూడా ఎక్కడైతే టోల్ గేట్లు ఉన్నాయి వాటికి సంబంధించిన డబ్బులు కట్టుకుంటూ పోతున్నాం. కానీ కొన్ని గ్రామాలలో కొన్ని ప్రాంతాలలో దండకారం నుంచి ఇప్పుడు ఇసుక లైన్లు ఉన్నాయి. ఏటూ నాగరం కానీ మంగపేట కానీ భద్రాచలం కానీ ఇటు ఏ ప్రాంతాలు అంటే గోదావరి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఇసుక ఉంటుందో వాటిని తరలించే ప్రయత్నంలో భాగంగా వయా కొంత వరంగల్ నుంచి కొంత ఖమ్మం నుండి కొంత కర్నూలు నుండి ఇసుక తరలించే వాహనాలు వస్తున్నాయి. ఈ వాహనాలు వచ్చే ముందు ఎటు చేసినా దండకారం నుంచి దాటి ఖచ్చితంగా రావస్తుంది. ఇటు భూపాలపల్లి నుంచి వెళ్ళాలన్నా సేమ్ అదే టోల్ గేట్ పెట్టారు అధిశాఖ అధికారులు. పస్రా వయా ములుగుంచి రావాలన్నా వరంగల్ నుంచి రావాలన్నా పస్రా ఏటూ నగరం పరిసర ప్రాంతాల్లో అక్కడ టోల్ గేట్ పెట్టారు. అంటే సాధారణంగా కట్టేదానికంటే అధిక భారం పడే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో దీనిలో విషయంగా నిజంగా చూసుకుంటే సాధారణ పౌరుల మీద అంటే ఈ లారీ నడుపుకునే వాళ్ళు కానీ ట్యాక్స్ ప్లేట్ వాహనాలు టాటా ఏసీ కానీ ఈ గూడ్స్ వాహనాల మీద మాత్రం చాలా భారం పడుతుంది. సుమారుగా ఏటూ నగరం చెల్లి హైదరాబాద్ రావాలంటే ఇదే 240 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఒకప్పుడు ఒక టోల్ గేట్ దూరంగా 1000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఇప్పుడు సుమారు 1800 రూపాయలు ఖర్చు పడుతుంది. అంటే ఎక్స్ట్రా 1000 రూపాయలు భారం పడుతుంది. కాబట్టి అటువంటి మెత్తల ద్వారా ఈ భారం మొత్తం సాధారణ పౌరులు పడుతుంది. ఈ ట్యాక్స్ ఎవరు కట్టాల్సిందంటే మనమే కట్టాలి కదా, సాధారణ పౌరులు కట్టాల్సింది కదా. వాహనాల మీద పడే ట్యాక్స్ మొత్తం చివరికి సాధారణ పౌరులు పడుతుంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలనుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం మనం చూస్తుంటే సుధాకర్ ఏదైతే టోల్ గేట్ ఎక్కడైతే ఉన్నదో ఆ టోల్ గేట్ ఉన్న పరిసర ప్రాంతాలలో ఏదైతే విలేజెస్ ఉన్నాయో చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయో వాళ్ళకు కూడా దాంతో మినహాయింపు అని చెప్పారు. వాళ్ళు ఒకవేళ ఐడెంటిటీ కార్డ్స్ వాళ్ళని చూసి తర్వాత ఆధార్ కార్డులు చూపెట్టిన తర్వాత రిజిస్ట్రేషన్స్ చూపెట్టిన తర్వాత వాళ్ళను మినహాయింపు లేకపోతే రుసుము కూడా తగ్గించి అని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే ఆ టోల్ గేట్కు ఆని ఉన్న ప్రాంతాలలో ఏదైతే పక్కన విలేజెస్ ఉన్నాయో దాంట్లోకి వెళ్ళి కూడా వాళ్ళు ఏదైతే చిన్న చిన్న రోడ్స్ వేశారో అందులో కూడా వాళ్ళు వాహనాలు వెళ్ళకుండా అంటే టోల్ గేట్ దారి మళ్ళించి వేరే చోటు నుంచి వెళ్ళి వెళ్తున్నారు కాబట్టి అక్కడ గేట్స్ కూడా ఏర్పాటు చేశారు ఆ విలేజెస్లలో. ఆ విలేజెస్లలో ఏర్పాటు చేసిన సమయంలో పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన కూడా వ్యక్తం చేశారు ఆ గ్రామాల ప్రజలు. అయితే అప్పుడు మినహాయింపు చేసేసి వాళ్లకు రుసుములో తగ్గింపు చేశారు. కానీ అది వర్తించలేదు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఓకే రైట్ సుధాకర్, దెర్ ఈజ్ సమ్ టెక్నికల్ ఫాల్ట్ అయినట్టుంది. అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాము టోల్ గేట్లకు సంబంధించిన విషయంలో మనం మాట్లాడుతున్నాం. టోల్ ప్లాజాకు ఒకవైపు మంచిగా చెప్పిన నితిన్ గడ్కరీ అదే వైపు ఇంకా సుంకాలు వెలుస్తూ అంటే ట్యాక్సెస్ పెంచుతూ మరొకసారి ఒక సామాన్యమైన పౌరుని మీద బిలో పావర్టీ మీద, ఎందుకంటే ఎవరైతే డబ్బులున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఎంత చేసినా కూడా ఎంత వాళ్ళకి దీని మీద వాళ్ళకి ఏం ఇబ్బంది కాదు. కాకపోతే ఇదంతా వచ్చే విషయం మీద పడేది మొత్తం కేవలం సామాన్యమైన ప్రజానికం మీదనే. వాళ్ళు ఏదైతే రోజువారీగా వెళ్తుంటారో వారి మీద, అలాగే ఏదైతే రోజువారీ సరుకుల సరఫరా చేసే ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి మీద ఎక్కువ శాతం భారం పడే అవకాశం ఉన్నది. కాబట్టి మనం ఒక్క విషయం గమనించినట్టయితే మాత్రం ఎక్కడైతే నేషనల్ హైవేస్కి ఉన్నదో NHAI కట్టడం ఉన్నదో దానికి ఒక రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేషన్స్ ప్రకారం మనం చూస్తే మాత్రం కేవలం 5 కిలోమీటర్ల వరకు అంటే దాదాపుగా ఒక
లైన్ ఎంత వరకు ఉండాలి, ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్గానే ఉండాలి, లైన్లో కర్వ్స్ రాకూడదు, బ్రిడ్జెస్ రాకూడదు, బ్రిడ్జెస్ వచ్చినప్పుడు మనం ఎట్లా దాన్ని వజ్జాలి అనేది చాలా బ్రహ్మాండమైన ఒక సూచనలు సలహాలు ఉన్నాయి. కాకపోతే దాన్ని ఆ నియమాలను ఆ కండిషన్స్ను కూడా ఎవరు పాటించకుండా ఇంతకు ముందే మనం ఒకసారి రాజ్యూ రహదారికి సంబంధించిన ఒక విషయంపై మనం ఒకసారి మినిస్టర్స్తో మాట్లాడిన సమయంలో రాజ్యూ రహదారి మీద 292 కిలోమీటర్లలో ఎన్ని మలుపులు ఉన్నాయో, ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయో లెక్క చేస్తే ఆశ్చర్యపోయి వరల్డ్కు సంబంధించిన ఏదైతే ఉన్నదో రోడ్ అథారిటీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఒక నేషనల్ హైవే అని చెప్పిన సమయంలో ఇన్ని రోడ్స్ మలుపులు ఎట్లా వచ్చాయి, ఇన్ని బ్రిడ్జెస్ ఎట్లా ఉన్నాయి, దీన్ని మీరు ఆమోదించారు అని ఆశ్చర్యం వ్యక్తం చేసిన సమయాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే నితిన్ గడ్కరీ ఏదైతే చేస్తున్నారో దాని ప్రకారం 26 గ్రీన్వేస్ మేము తయారు చేయబోతున్నాము, వచ్చే సంవత్సరానికల్లా పూర్తి చేస్తాము. ఏదైతే సమయం ఉన్నదో ఆ సమయం వృధా కాకుండా మేము ఖచ్చితంగా చూస్తామన్నారు. ఇంకోటి 25,000 కోట్ల రూపాయలకు సంబంధించిన 2 బ్యాంకర్స్ రెడీగా ఉన్నారు మాకు ఆర్థికంగా సహాయం చేయడానికి అని చెప్తున్నారు. కానీ ఆ సహాయానికి సంబంధించిన మనం కూడా దాన్ని రిటర్న్ చెల్లించేటప్పుడు దానికి తగ్గట్టుగా మనం దానికి అంత మనం చెల్లించవలసి వస్తుంది. కానీ గమనించి దీనికి సంబంధించిన ఇంకొక విషయం మనం ఏదైతే జోడదలుచుకున్నామో, ఇప్పుడు మనం ప్రజా సంఘాలతో మాట్లాడడం జరిగింది. రోడ్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన ఎవరైతే లారీ అసోసియేషన్స్ ఓనర్స్ ఉన్నారో, అలాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ బస్సెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన సమయంలోనే వాళ్ళు చాలా మనకు ఫోర్సైజ్ టీవీకి తెలపడం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము దీని మీద ఒక కార్యాచరణ ఏర్పడుతున్నాం. ఖచ్చితంగా ఏదైతే రుసుము పెంచారో దాన్ని తగ్గించి ట్యాక్సెస్ను తగ్గిస్తే మాత్రం మేము ఖచ్చితంగా ఉంటాము, లేకపోతే మేము పూర్తిగా చక్కాజామ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం చెప్తున్నాము. ఇది రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా చర్చలు జరుపుతున్నామని వాళ్ళు ఎవరైతే బస్సుకు సంబంధించిన యజమానులు కానీ లేకుంటే ప్రైవేట్ ఏదైతే వాహనాలు ఉన్నాయో లారీ ఓనర్స్ వాళ్ళందరూ మనతో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మనం ఏదైతే కార్యక్రమం చేపడుతున్నామో ఇంకా 2-3 రోజులలో ఈ ఏదైతే రానున్న కాలంలో ఈ ట్యాక్సెస్ పెంచుతున్నారు కాబట్టి దీన్ని పూర్తిగా ఒకసారి మనం సూచిన తర్వాతనే ఈ విషయంపై మేము ఖచ్చితంగా మీతో మాట్లాడదాం చెప్పడం జరిగింది. అయితే మనం ఒకసారి కనుక సమ్మె కనుక మొదలైతే మాత్రం ఇంకా భారం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఒకసారి కూర్చొని సరైన పద్ధతిలో చర్చ జరిపి సామాన్యమైన ప్రజలకు భారం పడకుండా ఈ ట్యాక్సెస్ను మినహాయించేసి వారిని సరైన సౌకర్యాలు కల్పిస్తారని ఆశిస్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైడ్స్ టీవీ.